కేసీఆర్ లాంటి దుర్మార్గుడు, కేసీఆర్ లాంటి ఒక అవగాహన లేనటువంటి పాలకుడు, అజ్ఞాని అయినటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చాతగాని తనం వల్లనే, ఆయన పరిపాలన లేమితనం వల్లనే ఈరోజు విద్యార్థి లోకమంతా కూడా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగులు అందరూ రోడ్ల మీకు వస్తూ ఉన్నారు. దానికి పునాది వేసింది కేసీఆర్ కదా. పునాది కేసీఆర్ వేస్తే దానికి గోడలు కట్టి పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టింది మొత్తం రేవంత్ రెడ్డి అని కనబడతా ఉంది. ఇద్దరు మేము ఏదో మోనోపోలి అని నియంత పోగులతో పాలిస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ ప్రజా ఆగ్రహం ముందు మీరు తలవంచాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ కుక్క కూడా దేకే పరిస్థితులు లేదు. 15 నుంచి ఉన్నత విద్యాసంస్థల బంధు, 15 నుంచి ఉన్నత విద్యాసంస్థల బంధు వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదనేటువంటి దాంతో దాదాపు కొన్ని వేల కోట్ల ఫీజులు బకాయిలు ఉన్నందున ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థలను కూడా బంద్ ప్రకటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం 8,000 కోట్ల ఫీజులు బకాయిలు చెల్లించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించిన ప్రభుత్వం కాలేజీల నిర్వహణ భారంగా మారింది. సమాఖ్య ఉన్నత విద్యామండలి చైర్మన్ కు విద్యాశాఖ కార్యదర్శికి నోటీసు అందజేత సీఎంతో మాట్లాడుతానన్న యోగిత రాణా నేడు చర్చలకు రావాలన్న వేం నరేందర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. భారీగా పేరుకుపోయినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి అన్ని ఉన్నత విద్యాసంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. సో నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఈ 8,000 కోట్లలో మెజారిటీ షేరు కేసీఆర్ హయాంలో పెరుగుపోయాయి. 100% కేసీఆర్ హయాంలో పెరుగుపోయాయి. ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ వస్తా ఉంది తప్ప ఏదీ లేదు. రెండే నేను చెప్తాను. కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తూ ఉన్నాడు. సో కేసీఆర్ చాలా స్పష్టం. ఈ పాపం ఏదైతే ఉందో విద్యార్థులను వాళ్ళ జీవితాలను నాశనం చేయడంలో కేసీఆర్ పాత్ర 100% ఉంటుంది. ఆయనే కాళేశ్వరం అనుకుంటా అదనుకుంటా లగ్జరీ లైఫ్ అనుభవించుడు. ఆయన యొక్క రవాణా ఖర్చులు తోటి కొన్ని 100,000 కోట్ల రూపాయలు సేవ్ చేయొచ్చు తెలుసా. అవి ఇస్తే ఏమవుతుంది ఇయ్యరు. సో అనేక భూములు అమ్మి దారాదత్తం చేసాడు ఎవరికి వాళ్ళకి. మరి వాటితోటి మరి చేయాలి కదా. చేస్తారా? చేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది కేసీఆర్. 100% కేసీఆరే. సో మొత్తం 8,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని దీనిపై కొద్ది నెలలుగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదని పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు సమైక్య ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి కలిసి బంద్ నోటీసు అందజేశారు. బడ్జెట్లో కేటాయించి ఇప్పటికే టోకెన్లు జారీ చేసిన 1,200 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని వారు గుర్తు చేశారు. ఫీజు రింబర్స్మెంట్ తో సర్కారుపై భారం పడకుండా తాము ట్రస్ట్ బ్యాంక్ లాంటి ఇతర ప్రత్యామ్నాయాలు చూపించిన ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని, సిబ్బంది జీతభత్యాలు కూడా యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఈ నెల 15 నిర్వహిస్తున్నటువంటి ఇంజనీర్స్ డే రోజు నుంచి తమ సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని సమైక్య అధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు తెలిపారు. సరైన సమయం కాదు, సీఎంతో మాట్లాడుతా అంటూ ఎవరు యోగిత రాణా కూడా చెప్తున్న విషయం చూస్తాను. బకాయిల కోసం 3 ఏళ్లుగా నిరీక్షణట. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా రకాలు గుర్తుపెట్టుకోండి. కొన్ని కాలేజీలలో ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిగ్రీ కానీ లేదా బీటెక్ కంప్లీట్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోలేదు. ఇంకా కొంతమంది డబ్బులు కట్టి తీసుకున్నారు, కొంతమంది డబ్బులు కట్టి మరీ తీసుకున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఎంత దారుణం. కేసీఆర్ లాంటి దుర్మార్గుడు, కేసీఆర్ లాంటి ఒక అవగాహన లేనటువంటి పాలకుడు, అజ్ఞాని అయినటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చాతగాని తనం వల్లనే, ఆయన పరిపాలన లేమితనం వల్లనే ఈరోజు విద్యార్థి లోకమంతా కూడా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిపోయింది. నిరుద్యోగులు అందరూ రోడ్ల మీకు వస్తూ ఉన్నారు. దానికి పునాది వేసింది కేసీఆర్ కదా. పునాది కేసీఆర్ వేస్తే దానికి గోడలు కట్టి పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టింది మొత్తం రేవంత్ రెడ్డి అని కనబడతా ఉంది. ఇద్దరు మేము ఏదో మోనోపోలి అని నియంత పోగులతో పాలిస్తామని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ ప్రజా ఆగ్రహం ముందు మీరు తలవంచాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ కుక్క కూడా దేకే పరిస్థితులు లేదు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగానే వ్యవహరిస్తా అంటే కుదరదు. మిమ్మల్ని కూడా ప్రజాగ్రహం కనుక పెళ్లిబికితే ఖచ్చితంగా తట్టుకోలేరు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.